నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీకి వీరు హాజరు కానున్నారు. ఈ భేటీలో దేశవ్యాప్తంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థులను సీఈసీ ఖరారు చేయనుంది. తెలంగాణలో సైతం 4 పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. ఇవాళ జరిగే సీఈసీ సమావేశంలో ఈ 4 స్థానాలపై చర్చించి అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నారు. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 13 సెగ్మెంట్లకు అభ్యర్థులను అనౌన్స్ చేసింది. వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ ఈ 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సీఈసీలో చర్చించిన అనంతరం ఇవాళ లేదా రేపు ఈ 4 సీట్లకు ఏఐసీసీ అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్లు సమాచారం. అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో ఎంపీ టికెట్ ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీకి వీరు హాజరు కానున్నారు. ఈ భేటీలో దేశవ్యాప్తంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థులను సీఈసీ ఖరారు చేయనుంది. తెలంగాణలో సైతం 4 పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇవాళ జరిగే సీఈసీ సమావేశంలో ఈ 4 స్థానాలపై చర్చించి అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నారు. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 13 సెగ్మెంట్లకు అభ్యర్థులను అనౌన్స్ చేసింది. ఇక వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ ఈ 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. సీఈసీలో చర్చించిన అనంతరం ఇవాళ లేదా రేపు ఈ 4 సీట్లకు ఏఐసీసీ అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్లు సమాచారం. అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో ఎంపీ టికెట్ ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినట్లుగా తెలుస్తోంది. సీఈసీ సమావేశంలో కూడా పాల్గొనబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ఎంపీ అభ్యర్థుల జాబితాకు సంబంధించి తెలంగాణలో 4 అభ్యర్థులకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? మొత్తానికి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. ప్రధానంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సాయంత్రం భేటీ కాబోతుంది. దీంట్లో ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాల నేపథ్యంలో కూడా రాష్ట్రంలో ఇప్పటికే 13 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఖరారైంది. ఇంకా 4 పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి ఇటు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ ఈ 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఖరారు కానున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రం నుంచి ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా రాష్ట్రం నుంచి ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మరి కాసేపట్లో ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధానంగా ఈ 4 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థుల ఖరారు అనేది ఈ రోజు పూర్తయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు అర్ధరాత్రి లేదంటే రేపు మాత్రం ఈ 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా పేర్లు మాత్రం వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఎక్కువగా పోటీ ఉన్న నేపథ్యం కావచ్చు. వరంగల్ కు సంబంధించి ఇటీవలే కడియం శ్రీహర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో కడియం శ్రీహర్ తో పాటు తన కూతురు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంలో ఆ వరంగల్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి కడియం కావ్యకు కూడా ఆ టికెట్ ఖరారైంది. మరోవైపు మెదక్ సంబంధించి కూడా ప్రధానంగా ఇప్పటికే 3 మంత్రులు కూడా సంబంధించి ఉన్నారు, ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఆ 3 మంత్రులకు సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులే ఈ పార్లమెంటు స్థానాన్ని ఆశిస్తున్న నేపథ్యంలో కూడా అది కూడా చివరి వరకు సాగదీశారని చెప్పుకోవచ్చు. మరోవైపు కరీంనగర్ నుంచి కూడా మొదటలో కరీంనగర్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డిని అనుకున్నారు. కానీ ఆ సామాజిక వర్గానికి సంబంధించి తేన్మార్ మల్లన్నకు ఆ టికెట్ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో మొన్నటి వరకు మంత్రిగా పనిచేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తా ఉంది. అందుకోసమే చివరి వరకు కూడా కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని కూడా అభ్యర్థిని ఖరారు చేయని పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు హైదరాబాద్ కు సంబంధించి కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించిన నేత కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు ఖచ్చితంగా మొదటి నుంచి కూడా అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ స్థానానికి సంబంధించి వరుసగా గెలుస్తూ వస్తున్న నేపథ్యంలో కూడా రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బలమైన వ్యక్తికి హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తా ఉంది. అందుకోసమే అది కూడా చివరి వరకు కూడా ఈ 4 స్థానాలకు సంబంధించి ఇంకా అభ్యర్థులు ఖరారు చేయని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు ఖచ్చితంగా ఈ 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు ఖరారు కాబోతున్నారు. ఈ రోజు అర్ధరాత్రి లేదంటే రేపు మాత్రం ఈ 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల లిస్ట్ మాత్రం విడుదల కాబోతా ఉంది.
విక్రాంత్, అలాగే ఇటు వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ లో గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో ఎవరికి వరించే అవకాశం ఉందంటారు? మిగిలిన వారిని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధంగా బుజ్జగించే అవకాశం ఉందంటారు? మీరు అన్నట్టు ఇప్పటికే చాలా వరకు పార్లమెంట్ స్థానాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా ఆశావాహులు కూడా ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్థానాలకు కూడా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు గాంధీ భవన్ లో. ఒక్కో పార్లమెంట్ స్థానానికి సంబంధించి 40 నుంచి 50 మంది పైగా కూడా ఒక్కో పార్లమెంట్ స్థానానికి కూడా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి ఉంది. కానీ ఎవరికైనా ఒక్కరికే టికెట్ వస్తున్న నేపథ్యంలో కూడా మిగతా వారిని బుజ్జగించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అయినటువంటి జానారెడ్డి నేతృత్వంలో కూడా బుజ్జగింపుల కమిటీ కూడా ఇప్పటికే కాంగ్రెస్ కమిటీ వేసింది. ఆ కమిటీ ఇప్పటికే ఎవరికైతే టికెట్ రాదో వారిని స్వయంగా కలిసి వారికి భవిష్యత్తులో ఒక అష్యూరెన్స్ ఇవ్వడం కూడా ఈ జానారెడ్డి నేతృత్వంలోని కమిటీ చేస్తా ఉంది. ఇప్పటికే ఈ మంత్రులు ఖమ్మం జిల్లాకు సంబంధించి మీరు అడిగినట్లు ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికే మంత్రి పదవి పార్లమెంట్ స్థానం కూడా దక్కే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక పక్కనే ఉన్నటువంటి వరంగల్ కూడా ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో కూడా తనకే కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్ ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. అలాంటి అసూరెన్స్ కూడా ఇప్పటికే కడియం సిఎల్సీ కూతురికి కూడా ఇచ్చిన నేపథ్యంలో అది కన్ఫర్మ్ అయిన నేపథ్యం కనిపిస్తా ఉంది. మరోవైపు కరీంనగర్ పార్లమెంట్ స్థానం చూసుకున్నట్లయితే తీర్మార్ మల్లన్న వర్సెస్ ప్రవీణ్ కుమార్ రెడ్డిగా మారింది ఇన్ని రోజులు. అయితే తాజాగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత కరీంనగర్ సంబంధించిన మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేంద్ర ఎన్నికల కమిటీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ ముందు దానికి సంబంధించిన పేరు పెట్టినట్టు తెలుస్తా ఉంది. దాన్ని పరిశీలిస్తా ఉన్నారు. ఇప్పటికే సునీల్ కనుగోలు కూడా ఇప్పటికే అక్కడ సర్వే చేసినట్టు తెలుస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పరిశీలకుడు సునీల్ కనుగోలు అన్ని పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దానిపైన కీలకంగా వ్యవహరిస్తా ఉన్నారు సునీల్ కనుగోలు. ఎవరికి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయనే సర్వే చేస్తా ఉన్నారు. ఆ సర్వే ప్రకారమే కేంద్రం కూడా ఏఐసిసి కూడా వారికి టికెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తా ఉంది. ఈ నేపథ్యంలో వీరందరికీ కూడా ఇప్పుడు టికెట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే 13 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఇచ్చిన నేపథ్యంలో కూడా రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్న నేపథ్యంలో 14 స్థానాలకు తగ్గకుండా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే వ్యూహంలో ఉంది. కేంద్రంలో ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రధాని చేయడమే లక్ష్యంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదులుతా ఉన్నాడు. ఖచ్చితంగా 14 స్థానాలు గెలుస్తామని మాత్రం ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.